వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొన్నటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఎవరైతే తెల్ల కార్డు ఉన్నటువంటి రైతులు అకాల మరణం కావచ్చు, తర్వాత ఏమన్నా యాక్సిడెంట్ గా కావచ్చు, ఇంకేదైనా సమస్యల వల్ల మరణిస్తే వారికి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారో వారికి కూడా 5 లక్షల రూపాయల బీమాని కల్పిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది జరిగింది. నవంబర్ లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ పథకం పేరు ఇందిరమ్మ బీమా. సో గతంలో రైతు బీమా పేరు మీద కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఇందిరమ్మ బీమా పేరు మీద తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల బీమాని కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. నవంబర్ లో ఇందిరమ్మ బీమా ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19న, సో మొత్తానికి వాళ్ళు డేట్ కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు. ఆ రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్కీమ్ ని లాంచ్ చేయనట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఉచిత బీమాను వర్తింప చెయ్యనున్నారు. ఈ పథకం కింద దాదాపుగా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తుంది ఏంటంటే, గతంలో రైతు బీమా లాంటి పథకాలు తీసుకొస్తేనే కేసీఆర్ ఉన్నప్పుడు 15 రోజుల్లో 20 రోజుల్లో రైతు బీమా అనేది వచ్చేది. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయినా రైతు బీమా రావట్లేదు. ప్రస్తుతం రైతు బీమాని సక్రమంగా అమలు చేయండి, తర్వాత ఇందిరమ్మ బీమా లాంటి పథకాలను పెట్టండి. సో ఇప్పుడున్న వారికే ఏం చేస్తలేరు, ఇప్పుడున్నటువంటి పథకాలు ఎన్నో చెప్పడం అనేది జరిగింది, ఏది కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. ఇంక ఇందిరమ్మ బీమాని ఏం వర్కౌట్ చేస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి ఇందిరమ్మ బీమా, ఎందుకంటే గతంలో ఎల్ఐసికి కూడా డబ్బులు కట్టలేదు అని చెప్పేసి, అందుకని కొంతమందికి రైతు బీమా విషయంలో కూడా కార్డులు కావచ్చు, వారి యొక్క పేపర్లు కావచ్చు, కొంతవరకు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏకంగా 1.15 కోట్ల మందికి ఇందిరమ్మ బీమా 5 లక్షల రూపాయల చొప్పున వర్కౌట్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.